హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు గోంగూర రోటి పచ్చడి చేసి చూపిస్తాను. ముందుగానే గోంగూరని శుభ్రంగా కడిగేసి పొడి క్లాత్ పైన ఆరబెట్టుకున్నాను తడి లేకుండా. ఇప్పుడు నూనెలో ఎండుమిర్చిని కూడా వేయించేసుకుంటున్నాను. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత పక్కన ప్లేట్లో తీసేసుకుని అదే నూనెలో గోంగూరను కూడా వేయించేసుకుంటున్నాను. గోంగూర కూడా నూనెలో బాగా వేగి దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు గోంగూర పచ్చడిని చేయడానికి రోటి దగ్గరికి కూడా వచ్చేసాము. ముందుగా రోట్లో వేయించుకున్న ఎండుమిరపకాయలు, రుచికి తగినంత కల్లుప్పును కూడా వేసేసుకుని మెత్తగా రుబ్బేసుకోవాలి. ఎండుమిర్చి బాగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకుని మెత్తగా రుబ్బేసుకున్నామనుకోండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. గోంగూర పచ్చడిలో వేరుశనగకాయ గుళ్ళు, నువ్వులు ఇవన్నీ వేసి కూడా చేసుకోవచ్చండి. కానీ ఇవేమీ వేయకుండా సింపుల్గా ఈ మూడిటితోనే చేసుకున్న పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి చేయడం అయిపోయిన తర్వాత ఆఖరున్న రోట్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఎవరైనా ఆహా అనవలసిందేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి.